హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యంగ్ బ్లాగర్ సాయి కృష్ణ. ఈరోజు మనం ఈ వీడియోలో తండేల్ మూవీ గురించి తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇప్పుడే ఈ వీడియోని ఫటాఫట్ లైక్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం లేకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తాండేల్ అనే తెలుగు సినిమా ఎట్టకేలకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. అంచనాలు భారీగా ఉండటంతో ఈ భావోద్వేగ గాథ మరపురాని అనుభవాన్ని అందిస్తుందా? తెలుసుకోవడానికి మా సమీక్షలోకి వెళ్ళండి. కథ: శ్రీకాకుళంకు చెందిన నిర్భయ జాలరి రాజు అలియాస్ నాగ చైతన్య, సత్య అలియాస్ సాయి పల్లవి తో లోతైన మరియు విడదీయరాని బంధాన్ని పంచుకుంటాడు. వారి ప్రేమ స్వచ్ఛమైనది మరియు అచంచలమైనది, కానీ రాజు తన ప్రజలలో తండేల్ నాయకుడు అనే బిరుదుతో గౌరవించబడినప్పుడు వారి జీవితాలు నాటకీయ మలుపు తిరుగుతాయి. అతని భద్రత కోసం ఆందోళన చెందుతున్న సత్య, చేపలు పట్టడం శాశ్వతంగా మానేయమని అతన్ని కోరుతుంది. ఆమె హెచ్చరికలు ఉన్నప్పటికీ రాజు సముద్రంలోకి బయలుదేరి తెలియకుండానే పాకిస్తాన్ జలాల్లోకి కూరుకుపోతాడు. ఈ దురదృష్టకర తప్పు అతన్ని మరియు అతని సిబ్బందిని పాకిస్తాన్ జైలులో పడవేస్తుంది, వారి జీవితాలను తలక్రిందులు చేస్తుంది. రాజు మరియు అతని మనుషులు ఇంటికి తిరిగి వెళ్లే మార్గాన్ని కనుగొంటారా? ప్రేమ దూరం, పోరాటం మరియు అనిశ్చితి పరీక్షను తట్టుకోగలదా? ప్రేమ, త్యాగం మరియు స్థితిస్థాపకత యొక్క ఉత్కంఠభరితమైన కథ తండేల్లో సమాధానాలు విప్పుతాయి. ప్లస్ పాయింట్లు: ఒక సాధారణ ప్రేమకథను బలమైన భావోద్వేగాలతో చెప్పినప్పుడు అది శాశ్వత ప్రభావాన్ని చూపుతుందని తాండేల్ అందంగా నిరూపించాడు. ఈ చిత్రం ప్రేమ, కోరిక, విచారం మరియు దేశభక్తిని సజావుగా మిళితం చేసి దానిని ఆకర్షణీయమైన వాచ్గా చేస్తుంది. చాలా కాలం తర్వాత నాగ చైతన్య తన నటనను అద్భుతంగా ప్రదర్శించాడు. ఆ పాత్రలో ఆయన పరివర్తన అద్భుతంగా ఉంది మరియు శ్రీకాకుళం యాసలో ఆయన అప్రయత్నంగా ప్రావీణ్యం సంపాదించుకోవడం సినిమాకి ప్రామాణికతను జోడిస్తుంది. ఇది సినిమాలో ఒక అద్భుతమైన అంశంగా మారింది. సాయి పల్లవి ఊహించినట్లుగానే మళ్లీ మెరిసిపోయింది. ఆమె వ్యక్తీకరణ నటన కథనానికి లోతును జోడిస్తుంది. రాజు పట్ల ఆమె ప్రేమ మరియు భావోద్వేగాలను నమ్మశక్యం కాని విధంగా వాస్తవంగా భావిస్తుంది. నాగ చైతన్య మరియు సాయి పల్లవి మధ్య కెమిస్ట్రీ ఈ చిత్రానికి అతిపెద్ద బలాల్లో ఒకటి, వారి ప్రేమకు ఒక ప్రత్యేకమైన ఆకర్షణను తెస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఒక అద్భుతం. ఆయన ఇటీవలి రచనలపై సందేహం ఉన్నవారికి తండేల్ ఆయన ప్రతిభను గుర్తు చేస్తుంది. ఆయన స్వరకల్పనలు చిత్రానికి ప్రాణం పోసి ఆత్మను కదిలించే ట్రాక్లతో కీలక క్షణాలను ఉన్నతీకరిస్తాయి. పాటలు బాగా స్వరపరచడమే కాకుండా కథనం యొక్క భావోద్వేగ లోతును పెంచుతూ పరిపూర్ణంగా ఉంచబడ్డాయి. మైనస్ పాయింట్లు: తాండేల్ ఒక హృదయపూర్వక ప్రేమకథను చెబుతున్నప్పటికీ కొన్ని సన్నివేశాలు పునరావృతమయ్యేలా అనిపిస్తాయి, కథనంలో స్వల్ప అంతరాయాలను కలిగిస్తాయి. స్క్రీన్ప్లేలో కొంచెం వైవిధ్యం ఉంటే ప్రయాణాన్ని మరింత లీనమయ్యేలా చేసి ఉండేది. పాకిస్తాన్ జైలు భాగాలు ప్రభావవంతంగా ఉన్నప్పటికీ వాటిని మరింత తీవ్రతతో అమలు చేసి ఉండవచ్చు. ఉద్దేశ్యం బలంగా ఉన్నప్పటికీ కొన్ని క్షణాలు శక్తివంతమైన దేశభక్తి భావోద్వేగాలను రేకెత్తించడానికి అవసరమైన పంచ్ను కలిగి ఉండవు. ఉత్తేజకరమైన సంభాషణల యొక్క బలమైన ఇన్ఫ్యూషన్ ప్రభావాన్ని పెంచి ప్రేక్షకులపై శాశ్వత ముద్రను మిగిల్చి ఉండేది. సినిమా రన్టైమ్ సమంజసంగా ఉన్నప్పటికీ కొన్ని సన్నివేశాలు లాగడం వల్ల సినిమా వేగంపై కొద్దిగా ప్రభావం చూపుతుంది. కాస్త టైట్గా ఎడిట్ చేసి ఉంటే మరింత గ్రిప్పింగ్ అనుభవం వచ్చేది. తీర్పు: మొత్తం మీద తండేల్ అనేది దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఒక లోతైన భావోద్వేగ ప్రేమకథ. నాగ చైతన్య మరియు సాయి పల్లవి అద్భుతమైన ప్రదర్శనలను అందిస్తారు. వారి కెమిస్ట్రీ సినిమా యొక్క ఆత్మగా పనిచేస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అనుభవాన్ని పెంచుతుంది, భావోద్వేగ క్షణాలను మరింత ప్రభావవంతంగా చేస్తుంది. అప్పుడప్పుడు పునరావృతం మరియు జైలు సన్నివేశాలలో కొన్ని నిరాశపరిచే క్షణాలు వంటి చిన్న లోపాలు ఈ చిత్రంలో ఉన్నప్పటికీ దాని బలమైన భావోద్వేగాలు మరియు హృదయపూర్వక కథ చెప్పడం చూడటం విలువైనవిగా చేస్తాయి. మీరు ప్రేమకథలను లోతుగా ఆస్వాదిస్తే తండేల్ మీ హృదయాన్ని తాకే చిత్రం. మీరు కనుక తండేల్ సినిమా చూసి ఉంటే ఎలా ఉందో కామెంట్లో చెప్పండి.
ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలడం. థాంక్స్ ఫర్ వాచింగ్.